శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు 2009, 2014 మచిలీపట్నం ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి విజయం సాధించి ఎంపీగా ఈ నియోజకవర్గానికి విశేషమైన సేవలందించారు. తిరిగి హ్యాట్రిక్ విజయం కోసం 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం ఎంపీ స్థానానికి మళ్లీ పోటీ పడుతున్నారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందరికంటే ముందుండే శ్రీ కొనకళ్ళ నారాయణ గారు ఈ నియోజకవర్గానికి గత 10 ఏళ్లుగా చేసిన సేవలేంటి, ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది, ప్రచారం ఎలా జరుగుతోంది, తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఏ రకమైన స్పందన కనబరుస్తున్నారు తదితర అంశాలు ఆయన మాటల్లోనే విందాం. ఆయనతో పాటుగా గుడివాడ నియోజకవర్గంలో తొలిసారిగా పోటీ చేస్తున్నారు దేవినేని అవినాష్ గారు, ఆయన కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం గుడివాడలో ప్రచారంలో ఉన్నాం. మనం నారాయణ గారు నమస్తే అండి. నారాయణ గారు, గత 10 ఏళ్లుగా మీరు ఈ నియోజకవర్గం తరపున ఎంపీగా సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు ప్రజల మధ్య విశేషంగా తిరుగుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రజల మూడ్ ఎట్లా ఉంది? ప్రజలు తెలుగుదేశం పట్ల చాలా ప్రేమాభిమానం చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయటం. ఇవాళ పెన్షన్ గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉండేది, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ. చంద్రబాబు నాయుడు దాన్ని ఇవాళ 2000 రూపాయలు చేశారు. వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో పడిపోతున్నాయి. ఇది వరకు అభద్రతాభావంతో ఉండే వృద్ధులు, వితంతువులు వాళ్ళంతా కూడా ఎంతో కాన్ఫిడెంట్గా బతకగలుగుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతుల కోసం రైతులు రుణమాఫీ చేసింది, డ్వాక్రా సంఘాలు రుణమాఫీ చేసింది. ఇవాళ రోజున పసుపు కుంకుమ కింద ఆడవాళ్ళని ఆదుకుంటా ఉంది, నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉంది. ఇవాళ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి, కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కేవలం పేదల కోసం, ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వాళ్ళ కోసం ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని ఇది పేదల పార్టీగా ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. నారాయణ గారు, గత 10 ఏళ్లుగా మీరు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా మీరు సాధించిన ప్రోగ్రెస్ ఏంటి, మీ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు? నేను, మా కుటుంబం 75 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం. నేను మచిలీపట్నంలోనే నివాసం ఉంటాం. ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం, ప్రజల మధ్యనే ఉంటాం. ఇవాళ రోజున అందుబాటులో ఉండే నాయకుడినే ప్రజలు కోరుకుంటారు. పైపెచ్చు అభివృద్ధి ఈ రాష్ట్రం తరపున పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనం పంపించిన ఎంపీ మన రాష్ట్రం గురించి ఏమైనా పాటుపడుతున్నాడు లేదని. నేను 2009లో గెలిచినప్పుడు రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మనల్ని అక్రమంగా విడదీశారు, హేతుబద్ధత లేకుండా విడదీశారు. ఆ విభజనకు వ్యతిరేకంగా పోరాడాను. ఆ పోరాటంలో చాలా తీవ్రమైన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నాకు హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. అయినా కూడా నా చివరి వరకు నేను పోరాడాను. తర్వాత విభజన హామీల కోసం పోరాడుతూ ఉన్నాం. ఇవాళ రోజున మోడీ ప్రభుత్వం మనం మోసం చేస్తూ ఉంది. రాష్ట్ర విభజన చేసినప్పుడు వాళ్ళు మనకు విభజన హామీలు ఇచ్చారు. ఆ విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అలాగే పోలవరం నిర్మాణానికి కానీ, లేకపోతే రాజధాని నిర్మాణానికి కానీ, ఇంకా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. మనకి ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వడానికి. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత పురోగతికి సాధించలేకపోతా ఉన్నాం. ఇవాళ రోజున నేను ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో ఉన్న ఆంధ్రుల్ని, ఉత్తరాఖండ్ ఇరుక్కుపోతే వాళ్ళందరినీ తీసుకురావడం కోసం నేను 16 రోజులు అక్కడ ఉండి ఆఖరి ఆంధ్రుల వరకు రక్షణ తీసుకొచ్చాను. ఇకపోతే నియోజకవర్గ అభివృద్ధికి వస్తే నేను 2009లో నుంచినప్పుడు ప్రజలకు నేను కొన్ని హామీలు ఇచ్చాను. ఒకటి, సింగిల్ ట్రాక్గా ఉన్న రైల్వే ట్రాక్ని డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ చేయిస్తానని. ఎందుకంటే సింగిల్ ట్రాక్ అనేది బ్రిటిషర్స్ కాలం నుంచి సింగిల్ ట్రాక్గానే ఉంది. సింగిల్ ట్రాక్ ఉంటే సమయం 3 గంటల ప్రయాణం మచిలీపట్నం నుంచి విజయవాడకి. అదే డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ అయితే మనకి 45 మినిట్స్లో విజయవాడ టు మచిలీపట్నం జర్నీ సరిపోతుంది. సింగిల్ మాట ఇచ్చిన ప్రకారంగా డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ టెండర్ పిలిపించాం. 670 కోట్ల రూపాయలతో ఆ వర్క్ ఒక 6 నెలల్లో పూర్తయిపోతుంది. రెండోది, మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే 4 లైన్ రోడ్డు, అది కూడా 764 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా టెండర్లు పిలిచారు. పనులు మొదలుపెట్టి 3 ఏళ్ళు అయింది. ఇంకొక 3 నెలల కాలంలో ఆ పనులన్నీ పూర్తయిపోతాయి. ఇకపోతే కోస్తా జాతీయ రహదారి 216 కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు, అది ఉద్యమం ద్వారా సాధించుకున్నది. దానికి కూడా 2000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. మచిలీపట్నం లిమిట్స్లో మాత్రం ఒక 650 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి.
ఆ పనులు కూడా పూర్తయిపోతా వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మచిలీపట్నం పోర్టు ద్వారానే మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఉంది. మచిలీపట్నం పోర్టు కోసం 505 రోజుల పాటు ఉద్యమం చేసి సాధించుకున్నాం. గత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పింది తప్ప పోర్టు నిర్మాణం అనేది వాళ్ళు ప్రారంభించలేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నిధులు కేటాయించి ఇవాళ రోజున భూమి కొనుగోలు చేసి ఇవాళ పోర్టు పనులు ప్రారంభించాం. నేను ప్రజలకు వాగ్దానం చేశాను, పోర్టు పనులు కనుక ప్రారంభించకపోతే నేను ఎన్నికల్లో పోటీ చేయను, 3వసారి మీ దగ్గరికి ఓట్ల కోసం రాను అని చెప్పి ప్రమాణం చేశాను. అనుకున్న ప్రకారంగా పనులు ప్రారంభించిన తర్వాత సీఎం గారితో భూమి సేకరించి యాజమాన్యానికి అప్పచెప్పి పనులు ప్రారంభించిన తర్వాతే నేను ఎన్నికల్లో పోటీకి వచ్చాను. దీంతో నేను ప్రజలకు ఇచ్చిన 4 హామీలు కూడా పూర్తయినాయి. అయితే నారాయణ గారు, నేను ఇప్పుడు ప్రతి సందర్భంలో అనుకుంటే మీరు సౌమ్యులు వివాదరహితుడిగా మీరు పేరు పొందారు. అట్ ద సేమ్ టైం మీరు చాలా విషయాల్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు బాగా గుర్తు, ప్రతి సమైక్య ఆంధ్ర ఉద్యమంలో మీరు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మీరు ఆ రోజు మీ హెల్త్ బాగాలేకపోయినా మీరు అందరూ వారిస్తున్నా మీరు వెళ్ళారు. 1. 2, అనూహ్య మర్డర్ విషయంలో మీ చొరవ ప్రశంసనీయం. ఆ తర్వాత బందర్ పోర్టుకు సంబంధించి చాలామంది బందర్ పోర్టుకి నారాయణ గారు ఏం చేశారని చెప్తే దాదాపు ఇంతకుముందు మీరు చెప్పారు 505 రోజులు మీ ఉద్యమం చేశారు. మీ నేతృత్వంలో ఒక ఉద్యమం జరిగింది. సో ఇన్ని చేస్తూ కూడా చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. కారణం ఏంటి? అసలు ఎవరికి చెప్పుకోవాలని మీకు అనిపించదా, లేకపోతే మీరు చేసిన పనులు మీరు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందా? లేదు, అంటే ఆత్మస్థుతి పరనింద కూడదనేది నా సిద్ధాంతం. ఎంతసేపు నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని డబ్బా కొట్టుకుంటాం అనేది నాకు అలవాట్లేదు. ఇతరులను కూడా నిందించి అలవాట్లేదు. అంటే అది నా లైఫ్ స్టైల్. అది న్యాయంగా అయితే అనూహ్య మా బందరమ్మాయి, ఆ అమ్మాయి తండ్రి నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆ అమ్మాయి బాంబేలో అమ్మాయి మిస్ అయిపోయింది. అప్పుడు పోలీసులు సరిగ్గా పట్టించుకోవాలి. అసలు ఆ అమ్మాయి మర్డర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి ట్రేస్ అవుట్ చేయలేపారు. నేను అప్పుడు సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. నేను అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి నేను అప్పుడు మన సుజనా చౌదరి గారిని ఎంపీలని, నా సహచర ఎంపీలను తీసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఆయన చాలా స్పందించి వెంటనే ఆర్డర్స్ ఇచ్చాడు. అర్జెంటుగా దీని మీద స్పెషల్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయమని. ఎంక్వైరీ చేస్తే అసలు నేరస్తుడు దొరికాడు, వాడికి శిక్ష కూడా పడింది. నా లైఫ్లో నాకు సాటిస్ఫాక్షన్. మా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఘోరంగా అన్యాయం చేసిన శిక్షించబడ్డాడు. అది త్రూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వల్ల దాంట్లో నేను నిలబడ్డాను. అలాగే ఇప్పుడు ఉద్యమం ఉంచారా, నేను అఖిల పక్షానికి నేను అధ్యక్షుడిని, నేను చైర్మన్ని. నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాయి. నేను ఉద్యమాల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చినోడిని. నేను ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం 72లో చేశాను. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే ఉద్యమంలో చేశాను. అలాగే కోస్తా జాతీయ రహదారి 216 పులిగడ్డ పెనుముడి బ్రిడ్జ్ కోసం ఉద్యమం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆ ఉద్యమానికి దిగొచ్చి మా కోరికలను తీర్చాడు ఆయన. అప్పుడు ఆయన వల్లే మాకు కోస్తా జాతీయ రహదారి వచ్చింది. ఇవాళ రోజున అది ఉద్యమం ద్వారా సాధించుకున్నది. పోర్టు కూడా ఉద్యమం ద్వారా సాధించుకున్నది. నేను మెతక్ కాదు, పోరాటంలో గట్టుకుడే. కానీ ఎంపీగా ఒక్క పని చేస్తే చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకోవాలనుకున్న ఈ రోజుల్లో మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా మీ నేపథ్యమే ఉద్యమాలు అయినా మీరు చెప్పుకోకపోవడం అనే దాన్ని నేను అందుకే అడిగాను. ప్రజలు గుర్తించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అమాయకులు కాదు, ప్రజలు అన్నీ చూస్తారు. ఇవాళ మచిలీపట్నంలో పోర్టులో నాది ప్రధానమైన పాత్ర, అన్ని ఉద్యమాల్లో కూడా నాది ప్రధానమైన పాత్ర. ఇవాళ రోజున నేను ఎంపీగా నేను సాధించింది చాలా సాటిస్ఫాక్షన్, అంటే నాకు సంతృప్తికరంగా ఉంది. సరే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడైనా మీరు చెప్పుకోవాలి. 10 మార్కులకి మీకు ఎంపీగా ఎన్ని మార్కులు వేయచ్చు? 10 వేయచ్చు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇప్పుడు నేను 70 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నా. నాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నా. ఇవాళ ప్రజలకు నా కుటుంబం అంతా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను ఒకవేళ ఊళ్ళో లేకపోయినా నా కుటుంబం, మా తమ్ముడు, మా పిల్లలు అంతా కూడా ఈ పదవికి న్యాయం చేయడం కోసం మా ఇంటికి ప్రజలు గౌరవించి మా ఇంటికి ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి యొక్క విలువను కాపాడతాం. ఇవాళ నైతిక విలువలతో బతకాలనేది నా సిద్ధాంతం. దానికి నాకు ఓటేసిన ప్రజలకు కానీ, నాకు సీట్ ఇచ్చిన పార్టీ కానీ తల వంచుకునే పరిస్థితి రాకుండా ఇవాళ రోజున నేను చాలా విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాను. దానికి నేను సంతృప్తికరమైన ఆ జీవితం గడపడంలో నాకు ఆనందం ఉంది. ఈసారి హ్యాట్రిక్ విజయం ఖాయమా? ఖచ్చితంగా 100% గెలుస్తాను. ఎందుకంటే నేను ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని కోరుకోకుండా
ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నవాడిని, అవినీతికి పాల్పడకుండా నిజాయితీతో బతికేవాడిని. నన్ను ఖచ్చితంగా ఒకసారి తక్కువ మెజార్టీతో గెలిపించారు, రెండోసారి మంచి మెజార్టీతో గెలిపించారు, ఈసారి ఇంకా మంచి మెజార్టీతో గెలిపిస్తారు. దాంట్లో నాకు ఏ రకమైన అనుమానం లేదు. నారాయణ గారు, ప్రజల మూడ్ అంటే అసలు ఎన్నికలు బందరు పక్కన, బందర్ అనేది ఒక్కటి కాదు, జనరల్గా అడుగుతున్నా, మీరు ఎంపీ కదా, ప్రజల మూడ్ ఎట్లా ఉంది అంటే ఏది ప్రధానంగా ప్రజల్ని ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశం ఏంటి? ప్రభుత్వం పరిపాలన తీరు, పేదల సమస్యలు పేదలకి అందుబాటులో ఉందా లేదా. ఇవాళ రోజున రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారు ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకుంటారు. ఇవాళ ఆ రెండు చేసేది చంద్రబాబు నాయుడే. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు చేయలే. సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తున్నాడో రాష్ట్ర అభివృద్ధి కూడా అలాగే చేస్తున్నాడు ఆయన. ప్రజలు ఆశించేది అంతవరకే. ఇవాళ రోజున వైఎస్ఆర్ పార్టీ ఏనాడు ప్రజల కోసం పోరాడాల. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా వైఫల్యం చెందాడు. పార్లమెంట్లో కొన్ని స్థానాలు వాళ్ళకి ఇస్తే పార్లమెంట్లో రాష్ట్రం కోసం పోరాడకుండా, మోడీ మీద తిరగబడకుండా, అన్యాయం చేసే మోడీని నిలదీయకుండా, ఇవాళ నువ్వు కేసులు ఉన్నాయి కదా లాలుచి పడిపోయావు, రాజీనామా చేసి పారిపోయావు. ప్రజలు నీకు అందుకే ఇచ్చింది. ప్రజలు నీకు ఇచ్చిన పదవిని నువ్వు పార్లమెంటు వేదిక చేసుకుని పోరాడాలి. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ పార్లమెంటేరియన్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వైఫల్యం చెందావు. రాష్ట్రం కోసం ఏనాడు పోరాడాల. రాష్ట్రం ఇన్ని సమస్యలు ఉంటే పోరాడపోతే ఇంకా నీకేం రాజకీయాలు దేనికి నీకు? ఫైనల్గా 2019కి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఎజెండా ఏమిటి? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారని కొత్తగా ఏమన్నా హామీలు ఇచ్చారా? ఇక్కడ ఏమన్నా పరిస్థితులు, ఇక్కడ ఏమన్నా మీరు సమస్యలు గుర్తించారా? ఏమిటి వాటిని పరిష్కరించడానికి ఏమన్నా మీరు ఒక ఎజెండా తయారు చేశారా? ఇప్పుడు మచిలీపట్నం కోస్టల్ హైవే ఎలా సాధించామో, మచిలీపట్నం రైల్వే కోస్టల్ రైల్వే క్యారిడార్ అంటే సముద్ర తీరం వెంబట కూడా నేషనల్ హైవే వెళ్తున్నట్టుగా ఒక రైల్వే క్యారిడార్ కూడా వెళ్ళాలి. దానికి పూర్తిగా అవకాశాలు ఎలా ఉన్నాయంటే, కోటిపల్లి నరసాపురం రైల్వే ట్రాక్ తయారైపోయింది. నరసాపూర్ టు మచిలీపట్నం కూడా తయారైపోతూ ఉంది. మచిలీపట్నం బాపట్ల కనుక లింకు కలపగలిగితే మనం విజయవాడ మీదుగా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏలూరు మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, గుంటూరు మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఒక రైల్వే కోస్టల్ క్యారిడార్ అనేది సాధించాలనేది నాకు కోరిక. అది సాధిస్తే నేను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఈ ప్రాంతం మీద నాకు అవగాహన ఉంది. ఈ ప్రాంతానికి ఏమేమి ఉంటే ఈ ప్రాంతం దీనికి అభివృద్ధి చెందుద్ది అనే ఒక అవగాహన ఉంది. నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి, చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి నాకు అన్నీ సాధించాను. మచిలీపట్నానికి సంబంధించినంత వరకు ఒక రైల్వే క్యారిడార్ అంటే మచిలీపట్నం ఇప్పుడు దాకా దురదృష్టం ఏంటంటే డెడ్ ఎండ్ పాయింట్. రైలు వచ్చి మచిలీపట్నం ఆగిపోద్ది, బస్సు వచ్చి మచిలీపట్నం ఆగిపోద్ది. మచిలీపట్నం మీదుగా ఏ ఊరు వెళ్ళం, వయా మచిలీపట్నం లేదు, అసలు డెడ్ ఎండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డెడ్ ఎండ్ పాయింట్ని కోస్తా జాతీయ రహదారి వల్ల ఆర్టీసీ బస్సుని ట్రాన్స్పోర్ట్ జరిగింది. రైల్వే కూడా వయా మచిలీపట్నం వెళ్ళాలి, జంక్షన్ అవుతుంది, రైల్వే పోర్ట్ వస్తుంది. ఇవాళ అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మచిలీపట్నం భవిష్యత్తులో చెన్నపట్నాన్ని మించి, విశాఖపట్నాన్ని మించి అభివృద్ధి చెందాలి. దాంతో నా జీవిత సాఫల్యం అంటే నేను పుట్టినందుకు ఆ పని కూడా చేయగలిగితే నా జీవితానికి అర్థం ఉంటుంది. నాకు సంతృప్తికరమైన జీవితం. నేను 10 ఏళ్ళు నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేసినట్టుగా ఫీల్ అవుతాను. అయితే నారాయణ గారు, అంటే ఉద్యమాలు చేసి బందరు పోర్టు సాధించారు, బాగానే ఉంది. కానీ పోర్టుని ముందుకు తీసుకెళ్లటంలో నారాయణ గారు విఫలమయ్యారు. భూ సమీకరణలో నారాయణ గారు కానీ ఇక్కడ మంత్రి కానీ విఫలమయ్యారని ఒక ఆరోపణ వైసీపీ నుంచి తీవ్రంగా వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్ పార్టీ రైతులను రెచ్చగొట్టారు. ఇవాళ రోజున వాళ్ళంతా కూడా మీరు రైతుల్ని భూమి ఇవ్వద్దు, మీరు భూమి ఇస్తే నష్టపోతారు అని చెప్పి రైతుల్ని గందరగోళంలో పడేశారు. దానివల్ల భూసేకరణ ఆలస్యమైంది. అంటే మీరు ఎప్పుడు కూడా రాజధానితో కంపేర్ చేయొద్దు మచిలీపట్నాన్ని. రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళకి అక్కడ 30-20 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఖరీదైన భూములు ఇవాళ 2 కోట్ల రూపాయలు అయినాయి. మచిలీపట్నంలో అలా అయ్యే అవకాశం ఉంటే, మచిలీపట్నమే కదా నాకు తెలిసి ఎక్కడ కూడా రాజధానితో కంపేర్ చేయలేము. రాజధాని పూలింగ్ అంటే ఒక రాజధాని వస్తుంది, అక్కడ వాల్యూస్ పెరుగుతాయి, రైతులకి రూపాయికి 10 రూపాయలు మిగులుతాయి. అది రైతులకు అర్థమైంది, ఇచ్చారు. ఇక్కడ అవకాశం లేదు. ఇది నా వైఫల్యం కాదు, స్కీమ్ వైఫల్యం. ఇప్పుడు భూములు కొన్నాం, ఇచ్చాం, దానికి ఏమన్నా వేరే మార్గం, ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించారు ముందుకు తీసుకెళ్ళడానికి? లేదు, ఆల్రెడీ ఇట్స్ ఓవర్. భూమి కొని రైతులకు ఇచ్చేసాం, యాజమాన్యానికి ఇచ్చాం. ఇప్పుడు యాజమాన్యం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసారు. ఇక ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను
మచిలీపట్నం విలువలు పెరగాలి అనుకున్నానండి. 20,000 ఖరీదు చేసే భూములు ఇవాళ 20 లక్షలు అయినాయి. ఆల్రెడీ మచిలీపట్నం అభివృద్ధి చెందిపోయింది. తప్పనిసరిగా పోర్టు ద్వారా మచిలీపట్నానికి కాదు, జిల్లాకి రాష్ట్రానికి కూడా అభివృద్ధి. ఫైనల్గా మీ అప్పీల్ ఏంటి జనానికి? ఇప్పుడు సమర్థవంతమైన పరిపాలకుడిని ఎన్నుకోవాలి. ఇవాళ ఎవరు సమర్థవంతంగా పరిపాలించగలరు, ఎవరికి పరిపాలన అనుభవం ఉంది, ఎవరు పేదల సంక్షేమం గురించి ఒక కేంద్ర సహకారం లేకపోతే కొంతమంది కాడి పారేసి కూర్చుంటాడు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారం లేకపోయినా కూడా తనకు ఉన్న విశేషమైన అనుభవంతో అతను వర్క్మెన్షిప్ ఉన్న మనిషి, హార్డ్ వర్క్ చేస్తాడు. అతను ఇవాళ రోజున రాష్ట్రాభివృద్ధి ప్లస్ ప్రజా సంక్షేమం రెండు కూడా చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అతని చేతిలో పెడితే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏ అనుభవం లేదు. ఇవాళ వాడు రాజకీయాల్లోకి రాకముందే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాడని అతని మీద ఆర్థిక నేరాలు ఉన్నాయి. 31 కేసులు ముద్దాయి. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు ఇవాళ చేసి చూపిస్తున్నాడు. అటువంటి ఆయనకి రాష్ట్రం కనుక ఇస్తే రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. అది ప్రజలకి, భావితరాలకి, మన రాష్ట్రానికి, ఇవాళ రాష్ట్ర ప్రజలకి, భావితరాలకు కూడా మంచిది. ఎనివే ఆల్ ది బెస్ట్ కొనకళ్ళ నారాయణ గారు. థ్యాంక్ యూ. మీ హ్యాట్రిక్